భక్తివన్ మరియు తెలుగు వన్ ప్రేక్షకులకి, భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా విశ్వావసు నూతన ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని భక్తివన్ తెలుగు వన్ తరపున మీ అందరినీ కూడా ఆశీర్వచనం చేయడం జరుగుతోంది. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏమిటి? ఆ విశ్వావసు అంటే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. అయితే ముందుగా విశ్వావసు, విశ్వ అంటే విశ్వం, ఇదంతా కూడా వసువు అంటే దేవతలు అని, ఆధీనము అని. ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటుంది అని ఒక అర్థం మనకు ఉంటుంది అన్నమాట. ఇందులో విశ్వంలో జరిగేటువంటి ఈ సంవత్సరం ఏమిటంటే కొంచెం ప్రకృతి వైపరీత్యాలతోటి, అనేకమైన ప్రమాదాలతోటి, ఉత్పాతాలతోటి అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో జరిగే యుద్ధాలు ఇవన్నీ కూడా కొంచెం విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని అరిష్టాలు, జననష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తూ, అయితే విశ్వం విష్ణుర్ వషట్కార అని విష్ణు సహస్రనామాలు చెప్పినట్లుగానే ఈ విశ్వమే విష్ణు పరమాత్మ. కాబట్టి ఆయన్ని కనుక ఆరాధించినట్లయితే, ధర్మాన్ని తప్పకుండా ఈ సంవత్సరం మనం ఉండగలిగినట్లయితే, ధర్మ మార్గంలో నడవగలిగినట్లయితే విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవ ప్రభువున, ఆ ప్రభువు నారాయణుని కనుక స్మరించినా, దర్శించినా, ఆరాధించినా, ధర్మంగా ఈ సంవత్సరం ఉండినా వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు విశ్వావసునామ సంవత్సరం అంటే అర్థం ఇది. ఇంకా చెప్పాలంటే విపులంగా స్వస్వ విశ్వావసవబ్ధే మధ్యసస్యార్ఘవృష్టయ ప్రచూరచోర రోగస్య నృపలోభసమన్వితాః అన్నారు. స్వస్వ విశ్వావసులబ్ధే మధ్యసస్యార్ఘవృష్టయ అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షాలు సమానంగానే పడతాయి. అలా అని చెప్పి తక్కువగాను వర్షాలు ఏమి ఉండవు, వర్షపాతం తక్కువగా ఏమీ ఉండదు. మనకి మానవులకి సమృద్ధిగా వర్షపాతం ఎంతవరకు అవసరమో అంతవరకునే వర్షపాతం ఉంటుంది. అలా అని చెప్పి ఎక్కువగా కూడా వర్షాలు పడవు. సామాన్యమైన వర్షాలు ఈ సంవత్సరం 2 గుంచాల వర్షం కూడా భూమి మీద కురుస్తుంది. కాబట్టి మధ్యమమైన వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. ఇంకా రెండోది ప్రచూరచోర రోగస్య, మానవులందరూ కూడా ఇందాక చెప్పినట్లుగా ఈ సంవత్సరం క్రిమి కీటకాదుల వల్ల, వైరస్ ఏదన్నా మళ్ళీ ప్రబలి ఏదైనా ఈ విశ్వంలో చేసి, అనేక దేశాల్లో చేసే కొంతమంది స్వయంకృతాపరాధాల వల్ల మళ్ళీ ఏదైనా వైరస్ లాంటిది ప్రవేశించి లోకల్లో మానవులందరూ కూడా రోగబాధల చేత ప్రచూర చోర రోగస్య, అలాగే దొంగల భయం, విమానాల హైజాకింగ్, ట్రైన్లో దొంగతనాలు, బస్సుల్లో దొంగతనాలు, ఇలా చోరత్వం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజలంతా కూడా పాపాత్ములుగా తయారై అనేకమైన కార్యక్రమాలు, అనేక పాపాలు చేయడం వల్ల ఇబ్బందికరంగా నృపలోభసమన్విత, ప్రజల రాజు ధర్మంగా ఉంటే ప్రజలు ధర్మంగా ఉంటారు. రాజు ధర్మంగా ఉన్న ప్రజలు ఒకసారి ధర్మం తప్పే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ప్రజలు కనుక సరిగ్గా ఉండకపోతే నృపలోభ సమన్విత, ప్రభువులు కూడా ప్రజలను పట్టించుకోలేకపోవడం. దేశ పరిస్థితి బాగానే ఉంది ఈ సంవత్సరం. రాష్ట్రాల్లో మట్టికి ఎలా ఉంటుందంటే నాయకులకి మధ్య విభేదాలు, నాయకుడికి పోటీలు, మంత్రులకి పోటీలు, దానివల్ల కూడా ఇబ్బందులు. దానివల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యమ పంటలు పడి, అల్పవృష్టి కలిగి, దొంగల భయం పెరుగుతూ, రోగముల చేత మానవులందరూ కూడా పీడింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజులు కూడా లోభత్వం అంటే మానవులు ఎంతసేపు కూడా జనాల పబ్లిక్ ఏమిటంటే అన్నీ ఫ్రీగా వచ్చేయాలనుకుంటే ఎలా కుదురుతుంది? మన దేశం బాగుండాలి, రోడ్లు బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, వైద్య సదుపాయాలు బాగుండాలి అని కోరుకోవాలి. అంటే ప్రభుత్వాలు ఏ విధంగా మనకి సహాయాలు చేసేయాలా, కష్టపడకుండా మనకి బస్సుల్లో ప్రయాణం చేసేయడం, కష్టపడకుండానే మనకి పెన్షన్లు ఇచ్చేయడం, కష్టపడకుండానే డబ్బులు ఇచ్చేస్తే ఇంకెవరు కష్టపడతారండి? అలా చేయరు అన్నమాట. నాయకులు కూడా ఈసారి ఎలా ఉంటారంటే డబ్బులు ఎంతవరకు అవసరమో అంతవరకునే ఖర్చు పెడతారు. కొంచెం లోభత్వాన్ని కూడా చూపించే అవకాశాలు ఉంటాయి. నాయకులకి మధ్య రాష్ట్రాల్లో మంత్రులకి మధ్య భేదాభిప్రాయాలు, పోటీతత్వం కూడా పెరిగిపోతుంది. దానివల్ల నేను చేస్తేనే నాకే మంచి పేరు రావాలి అనేటువంటి ఇది కూడా మంత్రుల మధ్య, రాజుల మధ్య కూడా కొంచెం ఉండే అవకాశాలు. ఇతర దేశపు రాజులు కూడా
మన భారతదేశాన్ని చూసి వరస లేకపోవడం, అలాగే అనేక దేశాల్లో యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అలా జరిగే అవకాశం ఉంది అంటే కనుక రాజుగారు ఈ సంవత్సరం సూర్యుడే అయ్యారు కాబట్టి వైరభావాలు పరస్పరం ఉంటాయి. భారతదేశం కొంచెం అభివృద్ధిగా టెక్నాలజీ పరంగా కానీ, వ్యవసాయక రంగంలో కానీ, ఆర్థికంగా కానీ కొంచెం ఇబ్బందులు లేకుండా ఉండడం వల్ల భారతదేశాన్ని ఏదో రకంగా అధోగతి పాలు చేయాలి అని ఇతర దేశాల్లో ఉండేటువంటి రాజులు ఆలోచించడం వల్ల, అలాగే ఇందాక ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకున్నాం కాబట్టి ఇరుగు దేశాలు, పొరుగు దేశాలు, మన పక్కనున్న దేశాలతో కూడా యుద్ధం జరగడం, వాళ్ళు వీళ్ళు బాగా మధ్యలో ప్రజలు చనిపోవడం, ఇలా కొన్ని యుద్ధాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క అంతరార్థం ఇదే అని. కాబట్టి స్వల్పవృషి సమానమైన వర్షాలు, సమానమైనటువంటి వీళ్ళకి పాడి పంటలు లోటు లేక వర్షాలు అయితే తగ్గవు. సమానంగా పడితే మానవులకి ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా ఈ సంవత్సరం వర్షాలు పడతాయి. ఈ ఉగాది అంటే యుగములకు ఆది, అంటే బ్రహ్మగారు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి కదండి ప్రభా సంవత్సరం నుంచి. ఈ సంవత్సరాల్లో ప్రథమ సంవత్సరాన్ని తీసుకున్నారు, తిథులలో ప్రథమ తిథిని తీసుకున్నారు, ఋతువుల్లో వసంతాన్ని ప్రథమ ఋతువుని తీసుకున్నారు, అలాగే అయనాల్లో ఉత్తరాయణాన్ని తీసుకున్నారు. ఇలా ప్రతిదీ కూడా సంవత్సరంలో కానీ, ఋతువుల్లో కానీ, మాసంలో కానీ చైత్రమాసం తీసుకున్నారు. చైత్రమాసం ఎంత గొప్పదంటే అండి, అన్ని మాసాల కంటేనూ కూడా మనకి చైత్రమాసం చాలా గొప్పది. మనకి ఏం చెప్పారంటే అందులో శాస్త్రంలో కూడా చైత్రమాస సమో మాసో న భూతో న భవిష్యతి యదా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి యదా మూలా హి వృక్షస్య ప్రధానం సర్వతోద్భుతం తదా మాసేషు సర్వేషు మధుమాసం ప్రకీర్తితః అన్నారు. చైత్రమాసాన్ని మించిన మాసం మరి ఒక మాసమే లేదు అని చెప్పారు మనకి. భగవాన్ నారాయణమూర్తిని మించిన దైవం మరొకటి లేదు అని. యదా వృక్షస్య మూలస్య, అశ్వత్థ వృక్షాన్ని మించినటువంటి వృక్షం మరొకటి లేనే లేదని, పరమ అద్భుతమైనటువంటి తదా మాసేషు సర్వేషు మధుమాసం ప్రకీర్తితః. మధుమాసము అని పేరు చైత్రమాసాన్ని. బ్రహ్మగారు అందుకే మాసాల్లో చైత్రమాసాన్ని తీసుకోలేక కారణం అదే. కోకిలలు కుహుకుహు గానాలతోటి ప్రకృతి పులకరిస్తుంది, పుష్పాలతోటి ఫలాలతోటి కూడా ప్రకృతి పులకరించిపోతుందన్నమాట. జనవరి 1 గాను పులకరిస్తాయా? ఈ తాగుబోతులు వీళ్ళు పులకరించి రోడ్డు మీద యాక్సిడెంట్లు చేసుకుంటారు తప్ప వసంతంలో అలాగది. మన ఉగాది అంటే తెలుగువారందరికీ కూడా సంవత్సరాదే, నూతన సంవత్సరాదే ఉగాది. కొత్త సంవత్సరం ఏదన్నా ఉందంటే ఇదే, మనకి ఇదే బాగా చేసుకోవాలి. కాబట్టి ప్రకృతి పులకరిస్తుంది. కొత్తగా పండ్లు, ధాన్యాలు, చింతపండు, బెల్లము, సమస్త ద్రవ్యాలు కూడా కొత్తగా వచ్చే పండ్లు, కూరగాయలు అన్నీ కూడా కొత్తగా వచ్చేటువంటి ప్రకృతి పులకరించి అలలారిపోతూ, పక్షులు కూడా కేరింతలతోటి, కోకిల కుహుకుహు గానాలతోటి, వేద ఘోషలతోటి, జల ప్రవాహాలతోటి, పాడి పంటలతోటి ఆనందంగా మధుమాసము అన్నారు. అందుకే చూడండి ఎంత మంచిదో చూడండి, ఎంతో ఆనందాన్ని ఉంటుంది. అందుకే పెళ్ళిళ్ళు కూడా శ్రీరామనవమి అవగానే వివాహాలు చేస్తే ఎందుకు చేస్తారంటే మధుమాసం. కోరికలు కూడా కలుగుతాయి. స్త్రీ పురుషులు పెళ్లి చేస్తే చాలా మంచిదిటండి. వాళ్ళ దాంపత్యం మధుమాసంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది అని. అందుకే చైత్రమాసంలో సీతారాముల కళ్యాణం అవగానే వివాహం చేస్తారు. గల కారణం కూడా అదే అన్నమాట. మధుమాసం వివాహానికి మంచిదని, మాధవ మాసం, మధుసూదన మాసం, వైశాఖం కూడా వివాహాలకి చాలా అనుకూలమని మనకి చైత్రమాసం యొక్క విశేషాన్ని మన శాస్త్రంలో, వేద పురాణాల్లో విశేషంగా మనకి చెప్పారన్నమాట. అటువంటి ఈ చైత్రమాసంలో బ్రహ్మగారు యుగముల యొక్క ప్రారంభాన్ని ఆయన సృష్టించి, రచించి, కాలాన్ని నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటిదే ఉగాది. అది నెమ్మదిగా యుగాదల్లా ఉగాదిగా మనకి మారిపోయింది. అయితే మనకి ఈ సంవత్సరం విశ్వంత పరమాత్మ వశంలో ఉంటుంది కాబట్టి పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, మనం ధర్మంగా న్యాయంగా నడుచుకోవడం వల్ల మనకు అనుకూలంగా ఉంటుంది. ఇంక ఈ సంవత్సరం ఈ విధంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు విశేషంగా అనుకూలంగా ఉండాలి. ఈ సంవత్సరం ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి మనం, అలాగే ఉగాది రోజుని ఏం చేయాలి. ఉగాది రోజుని కుంకుడికాయలు అలాంటి స్నానం చేయాలి. ప్రాతకాలమే నదీ స్నానం ఇంకా మంచిది. లేదా గృహంలో అయినా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గృహదేవత ఆరాధన,
అలాగే మనకి ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, ఆచార్యులు వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. దగ్గరలో ఉండే దేవాలయాన్ని వెళ్ళి స్వామిని దర్శించాలి. అయ్యా కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఉగాది, స్వామి అనుగ్రహించు, సర్వం నీకు తెలియంది ఏముంది స్వామి అని స్వామివారిని భక్తిపూర్వకంగా స్తుతించి దర్శించి ఒక 5 నిమిషాలు గుళ్ళో చక్కగా కూర్చొని ఆ గుళ్ళో ఉండే ఆచార్యులు గారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకుని, ఈ సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వచనం కావాలి. గురువు అంటే అంటే జ్ఞానము. ఆ గు అంటే అజ్ఞానం తొలగించే, జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు గురువు. కాబట్టి గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి. అందుకే పంచాంగ శ్రవణాలు అని ఈవేళ జరుగుతాయి. గురువులు దేవాలయాల్లో, అనేక ప్రదేశాల్లో, గ్రామాల్లో ఇలా అనేక చోట్ల మనకి పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం ఎలా ఉంది, పంచాంగం అంటే రాశి ఫలాలే కాదండి, దేశ కాలమానం ఎలా ఉంది, నాయకులు ఎవరు, మనకు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, సహాయ మంత్రులు, ఇలా మంత్రులు ఎలా ఉంటారో ఈ విశ్వంలో కూడా భగవంతుడు కొంతమంది దేవతలు నియమిస్తాడు. ఈ సంవత్సరం ఈ పేరు ఇది, దీనికి రాజు వీడు అని బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారంగా దేవతల యొక్క అధికారాలన్నీ వాళ్ళకి ఇస్తారు. ఈ సంవత్సరం వాళ్ళు పాలిస్తూ ఉంటారు. మనకు తెలియదు, భూలోకంలో మన రాజకీయాలు మనవే, కానీ మనకన్నా పైన పాలించే వాళ్ళు దేవతలు ఉంటారు, మన పాలించేటువంటి వాళ్ళు. కనుక ఈ ఉగాది రోజుని షడ్రుచులతో కూడుకున్న ప్రసాదం అది ఏమిటయ్యా అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తినటం వల్లటండి మన వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా భక్తిని ఇస్తుందండి. ఎందుకంటే మనకి ఆయుర్వేద పరంగా వాతము, పిత్తము, కఫము కూడా మన దేహంలో ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. కానీ అవి సమపాలనలో ఉండాలి అంటే కనుక సంవత్సరానికి ఒక్కసారి ఆధ్యాత్మికంగా భక్తిపరంగా కూడా ఉగాది పచ్చడి తినమన్నారు. ఎందుకు? కొత్తగా మామిడికాయలు పీపులు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి అన్నమాట. వగరగా చిన్న చిన్న మామిడి పిందులు వస్తూ ఉంటాయి, చింతపండు వస్తుంది, వేప పువ్వు కూడా ఇప్పుడే వస్తుంది. జనవరి 1కి వస్తుందా? ఉగాది రోజునే వేప పువ్వు వస్తుంది. ఏమండి, ప్రకృతి ఆ విధంగా ఉంటుంది. బెల్లం, కొత్త బెల్లం వస్తుంది ఇప్పుడే. ఇవన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. కొత్త ఈ షడ్రుచులు కూడా అంటే తీపి, పులుపు, వగరు, చేదు, పులుపు, ఇవన్నీ కూడా షడ్రుచులు కూడా మనకి. అంటే మనకు మామిడికాయలో పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది, చింతపండులో పులుపు ఉంటుంది, బెల్లంలో తీపి ఉంటుంది. అలాగే లవణం కూడా వేయమని చెప్పారు. లవణం ఉప్పు అన్నమాట. అది అయిన తర్వాత మనకి బెల్లాన్ని ఉపయోగించమన్నారు. వగరు, చేదు అంటే వేప పువ్వు. ఎందుకు వాడారు ఇవన్నీ కూడా? నాయన ఉగాది రోజునే జీవితం ఎలా ఉంటుందో ఈ ఉగాది పచ్చడి తింటే తెలిసిపోతుంది. అంటే జీవితం అంటే తీపే కాదురా నాయన, పులుపు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉగాది రోజునే మన వాళ్ళ పెద్దల పూర్వీకులు సనాతనంగా మనకి జీవితం అంటే ఇది అని సింబాలిక్గా మనకి ఉగాది పచ్చడిని చూపించారు. జీవితం అంటే తీపి, పులుపు, కారము, చేదు, ఎత్తు పళ్ళాలన్నీ కూడా ఉంటే జీవితం అంటే ఇదే అని తెలియజేయడం కోసం ఉగాది పచ్చడి. ఇంకా ఆయుర్వేద పరంగా ఆధ్యాత్మికంగా ఇది మన ఋషులు చెప్పిన విధానం. ఆయుర్వేద పరంగా ఇందాక చెప్పాం, వాతము, పిత్తము, కఫము ఇవి కూడా సమపాలల్లో ఉండి ఈ సంవత్సర కాలం పాటు రాబోయేటువంటి ఈ యొక్క రోగాలు కానీ, వైరస్లు కానీ, క్రిమికీటకాదులు ఏమన్నా ఈ సంవత్సరం రాబోయేటువంటి వర్షాల వల్ల కానీ, ఎండల వల్ల కానీ, చలి వల్ల కానీ ఏమైనా రోగాలు వస్తాయేమోనని అవి రాకుండా ఉండడం కోసం దేవతలు, ఋషులు కూడా ఈ ఉగాది పచ్చడి వాళ్ళు ఏర్పాటు చేసి, మనం తయారు చేసేసుకోవడం కాదు, వాళ్ళు ఆచరించారు, మనం ఆచరిస్తున్నాం. అంటే ఈ వాతపిత్త కపాల సమపాలల్లో ఉంచి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం కూడా వేప పువ్వులోను, ఈ మామిడికాయలు అది ఉన్నాయన్నమాట. చింతపండులోను రక్తశుద్ధి అయ్యి బలంగా ఉండి లోపల ఇన్ఫెక్షన్లు ఏవి లేకుండా జీర్ణకోశం అంతా కూడా శుచిగా, శుభ్రంగా ఉంచడం కోసం ఈ ఉగాది పచ్చడి బలాన్ని, వీర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికమైన భక్తిని కూడా ఉగాది పచ్చడి కలిగిస్తుంది. ఆ తత్వం ఆ బ్లడ్లో వస్తుంది ఉగాది పచ్చడి. ఎందుకు వస్తుంది అంటే కనుక మన దేవతలు ఆధ్యాత్మికంగా ఏం చెప్పారంటే శతాయుష్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారీష్ట వినాశాయ నింబకుసుమ కందలీ భక్షణం. శతాయు వజ్రదేహాయ, ఇదిగో స్వామి నీకు నివేదన చేశాను, ఈ ప్రసాదాన్ని నేను తింటున్నానయ్యా స్వామి. శతాయు వజ్రదేహాయ, 100 వజ్రాయుధాలు కలిగినటువంటి దేహంగా నా దేహం ఉండాలి. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి తింటే అంత బలము అని చెప్పారు, ఉండాలని కోరు. సర్వసంపత్కరాయ, ఆధ్యాత్మికంగా తింటే ఐశ్వర్య సంపదలు కలుగుతాయటండి. సర్వారీష్ట వినాశాయ,
ఈ దేహంలో ఈ దేహమే పాపం చేస్తూ ఉంటుంది, దేహం ద్వారా పాపాలు జరుగుతున్నాయి. అటువంటి అరిష్టాలు కానీ పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలి, అజ్ఞానం వల్ల నశించిపోవాలి. ఈ అజ్ఞానం ఏమన్నా ఉన్నట్లయితే అది నశించిపోవాలి. ఇందువల్ల భగవత్ ప్రసాదంగా నివేదన చేసి ఉగాది పచ్చడి తింటున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే నింబ కుసుమ భక్షణం, నింబ కుసుమ కందలి భక్షణం అన్నారు. సంస్కృతంలో ఉగాది పచ్చడి నింబ కుసుమ కందలి అంటారన్నమాట. కుసుమ అంటే వేప పువ్వు. కాబట్టి ఈ విధంగా ఇది భుజిస్తున్నాను కాబట్టి ఈ ఫలితాలు నాకు కావాలి, నాకు దేహం ఆరోగ్యంగా ఉండాలి, సర్వ సంపదలు కలగాలి, సర్వ అరిష్టాలు కూడా నివారణ కావాలి నాకు. కాబట్టి ఇది కావాలి అనే ఉద్దేశంతో నేను నీ ప్రసాదంగా ఈ ఉగాది పచ్చడి ప్రసాదంగా చూసారా, ఏదో తినేయడం కాదు, అవి టిఫిన్ల కింద అలా తినేయడం కాదు, ప్రసాదంగా తినమని. అది కూడా పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కానీ ఇంట్లో పెద్దల ద్వారానే చక్కగా ఉగాది పచ్చడి అరిచేతిలోనే చక్కగా పోయించుకుని కుడి చేతిలో చక్కగా ఆ ప్రసాదాన్ని భుజించమని చెప్పారు. దాని ఫలితం ఇంత మంచి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అసలు ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎప్పుడు భుజించాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంది. ఎప్పుడు తినాలో కూడా ఎవరికీ తెలియదు. రోజు కూడా మన 9 గంటలకి 10 గంటలకే లేచి అలా తినేయలేమో అనుకుంటారు. కానీ అలా కాదు. ఉగాది పచ్చడి బ్రహ్మ ముహూర్తంలో తినమన్న. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు? ఉదయం మనకి తెల్లవారుజామున 4 గంటల 5:30 గంటల వరకు కూడా బ్రాహ్మణీ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం, బ్రహ్మ ముహూర్తంలోనే ఉగాది పచ్చడి భుజించడం, లేదా 6:30 లోపుగా అయినా ప్రసాదాన్ని భుజించాలి. అంతే తప్ప ఏదో ఉదయం 9 గంటలకు లేచి మామూలుగా 10 గంటలకో 11 గంటలకో 12 గంటల మిట్ట మధ్యాహ్నం లేచి స్నానం చేసి ఉగాది పచ్చడి తింటే ఈ ఫలితాలు కలగవు అని చెప్పారు. ఎందుకంటే అలా దానివల్ల విషపూరితం అవుతుంది. ఆహారం చూడండి, వండుకున్న వెంటనే తింటే ఎంత ఆరోగ్యమో, ఉగాది పచ్చడి కూడా ఏ సమయంలో తింటే మనకు ఆ సమయంలో ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. అది ఎప్పుడో మనకి తెల్లవారుజామున ఉగాది పచ్చడి తయారు చేసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి 11 గంటలకి 1 గంటకి తింటే ఫలితాన్ని ఎలా ఇస్తుంది? విషపూరితం అవుతుంది. మన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పాడైపోయిన ఆహారం తింటే ఎలా విషం ఉంటుందో ఉగాది పచ్చడి కూడా విషపూరితం అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే సమయాన్ని తినాలి అంటే ఎందుకు చెప్పారు? పూజ లేవడమే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. పూజ వంటి చేసి 5:30 లోపు 6:30 లోపుగా ప్రసాదాన్ని భుజించేయాలి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. లేదంటే మీరు తిన్న ప్రయోజనం ఉండదు అని మనకు ఉగాది పచ్చడి ఎప్పుడు తినాలో కూడా తెలియజేస్తారు. నూతన వస్త్రాలు ధరించాలి, అలాగే చక్కగా పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజు వినాలి. ఏమంటే అసలు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి? అది అవసరమా మనకి అంటే కనుక అవసరం అనే చెబుతోంది శాస్త్రం. మనకు చాలామందికి జ్యోతిష్యం లేదు, ఆయుర్వేదం లేదు, ధనుర్వేదం లేదు. వేదాలు 4 ఉన్నాయి. వేదం ఒక రాశిగా ఉంటే దాన్ని విభజించాడు వ్యాసుడు. అంతకుముందే వికనద మహర్షి ఆగమాలుగా చేస్తే వికనద మహర్షి శిష్యుడైన వ్యాసుడు దాన్ని విభాగాలు చేశాడు. ఈ విభాగాలు చేసినప్పుడు మళ్ళీ ఈ వేదాలకు ఉపవేదాలు కూడా ఉన్నాయి. ధనుర్వేదం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, ఇవన్నీ మన తర్కం, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అందులో జ్యోతిష్యం కూడా ఒకటి. కాబట్టి కాలమానంలో అన్నీ కూడా ఈ సంవత్సరం ఉందంటే అన్నీ మానవుల మీదే ఉండవండి. విశ్వంలో ప్రకృతిలో మొత్తం అన్నిట్ల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ మన గురించే కాదు, ఈ ప్రకృతిలో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకేమైనా ఉపద్రవాలు వస్తున్నాయా, పాడి పంటలు ఏమన్నా ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి అనే విశ్వం గురించి, ప్రకృతిని గురించి కూడా ఆలోచించాలి. చక్కగా వృక్షాలు నాటడం, వృక్షాలు పోషించడం, పక్షుల్ని, జంతువుల్ని, వీటిని కూడా చక్కగా మన ఒకళ్ళు బతికేయడమే కాదు. అలాగే మన జన్మదినం అయిందనుకోండి, వివాహ దినం కానీ పుట్టినరోజు అయినప్పుడు ఏం చేయాలి? చక్కగా ఈ కేకులు అవి కోసేయడం, దీపాలు ఆర్పేయడం, ఇది మన సాంప్రదాయం కదా. పాశ్చాత్యమైనటువంటి సాంప్రదాయాల్లో వాళ్ళే మన భారతదేశం హైందవ సనాతనమైన సాంప్రదాయం దీపాలు వెలిగించడం. జ్యోతిస్వరు భారతదేశం అంటే జ్యోతి కాబట్టి వెలిగించడం వెలుగే మన భారతదేశం, ఆధ్యాత్మికమైన వెలుగు. అటువంటి వెలుగు భారతదేశం కాబట్టి మనం వెలిగించడమే మన సాంప్రదాయం. దీపాలు చక్కగా ఆవునేతి దీపాలు వెలిగించండి, దేవాలయం వాళ్ళ ఇంట్లో వెలిగించుకోండి, ఏదైనా ప్రసాదం నివేదన చేసి అది తినండి. అంతే తప్ప దీపాలు ఆర్పేయడం, అవేవో కలిసినటువంటి వాటితోటి మన కేకులు తయారు చేసుకోవడం, ఆ కేకులు కోసేయడం, ఒకడెంగిలి ఒక నోట్లో పెట్టేసుకోవడం, ఇది అనాచారం అన్నారు. రోగాలు కూడా వస్తాయి. వాడెంగిలి వీడెంగిలి వాడు, అలా క్రిములు కీటకాలతోటి వాడికి, వీడి కూడా రోగం వాడికట్టు, వాడికున్న రోగం ఇంకొకటికి, ఒకడికున్న రోగం 10 మందికి అంటుకుంటుంది ఆ కేకులు తినడం వల్ల అన్నమాట. కాబట్టి అటువంటివన్నీ కూడా విడిచిపెట్టేయాలి. మన హైందవ సాంప్రదాయంలో చెప్పలేదు. ఇంకా రెండోది వృక్షాలు. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. ఒక వృక్షం ఎంతోమందిని మన తాతలు వేస్తేనే ఈవేళ మనం ఈ యొక్క మామిడికాయలు కానీ మామిడి పండ్లు కానీ అనేక ఫలాలు మనం భుజిస్తున్నామంటే మన తాతలు ముందు జాగ్రత్తగా మన సంతానం తినాలి అనే సంకల్పంతో వాళ్ళు చక్కగా మనకు వృక్షాలు నాటేవారు. ఆ పళ్ళన్నీ అవన్నీ ప్రకృతిలో మనం అనుభవిస్తున్నాం.
మన వాళ్ళు నాటుతున్నారా? నాటాలి. వృక్షాలుంటే వేసంకాలం తెలుస్తుందన్నమాట. నడిచి వెళ్తుంటే ఎండకి అసలు తట్టుకోలేక వాహనాల మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా ఎండ బాధ తట్టుకోలేం. అదే ఒక చెట్టు ఉందంటే విశ్రాంతి తీసుకోండి. ఎందుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి. వృక్షాలు అంత రక్షణనిస్తాయి మనకు. అటువంటి చెట్లు బాగా నాటాలి, నాటించాలి. మన పుట్టినరోజైన ఒక దేవాలయంలోనో రోడ్లకి ఇటు అటు కూడా వృక్షాలు నాటడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల చాలా మంచిది అని చెప్పారు. ఇంకా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, ఎందుకు చెప్పాలి, పఠనం ఎందుకు చేయాలి, మనం ఎందుకు వినాలంటే వినటం వల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి సందేహం కూడా చాలామందికి ఉంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాం రుణో ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంప్రత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణితం. ఈ యొక్క పంచాంగ శ్రవణం ఉగాది రోజు వినటం వల్ల శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాకరం. గుణావహం రిపుహరం, దుస్వప్నాలన్నీ నశించిపోతాయి, మంచి సద్గుణాలు కలుగుతాయి. వాడి యొక్క సమస్తమైన బాధలు చికాకులన్నీ కూడా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకొక రెండోది ఏమిటి అంటే గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగానదికి వెళ్ళి స్నానం చేయగలమా? కానీ పంచాంగ శ్రవణం ఉగాదిలో దేవాలయ ప్రాంగాలు ఎక్కడైనా సమూహికంగా అపార్ట్మెంట్లు ఎక్కడైనా కూర్చుని మీరు పంచాంగ శ్రవణం వింటే కనుక, శ్రవణం చేస్తే కనుక గంగా స్నాన ఫలితం కలుగుతుంది. సంవత్సరం పేరు తెలుసుకోవడం, మాస ఫలితాలు, కంద ఫలితాలు, వార ఫలితాలు, ప్రకృతి గురించి తెలుసుకుంటే వాళ్ళ గంగా స్నాన ఫలితం. గోదాన తుల్యాన్ రుణం. గోవుని దానం చేస్తే ఎటువంటి ఫలితం? ఉగాది రోజు పంచాంగ శ్రవణం గోదానం చేయగలమా? ఉగాది రోజు చేయమన్నాడు, గంగా స్నానం చేయమన్నాడు. అవి చేయలేం కాబట్టి పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం, గోదానం చేసిన ఫలితం కలుగుతుందన్నారు. ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సౌఖ్యప్రదం. ఆయుష్ వృద్ధి పొందుతున్నాడు పంచాంగ శ్రవణం తెలుసుకుంటే కనుక ఈ సంవత్సరం. అలాగే శుభం కలుగుతుంది వాళ్ళకి. సంతానం లేనటువంటి సంతానం కలిగి ఉండేటువంటి సంతానం కలిగి ఉంటే కనుక వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితం. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి దోషాలు తొలగుతాయి. అటువంటి పంచాంగాన్ని సముచితంగా విన్నట్లయితే, శ్రద్ధగా వింటే కనుక వాడికి అన్ని విధాలు ఈ సత్ఫలితాలన్నీ కలుగుతాయి అని పంచాంగ శ్రవణం అంతరార్థాన్ని భక్తివన్ తెలుగువన్ ద్వారా పంచాంగం వింటే ఏమిటో ముందు మీ పంచాంగం అంటే ఏంటో తెలియాలి. ఆ తెలియాలంటే ముందు వింటే ప్రతి ఒక్కరు వింటే మాకేంటి అంటారు కదా, అది మాకేంటో తెలియాలంటే పంచాంగం వినటం వల్ల ఏ ఫలితం కలుగుతుందో ముందుగా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, కందఫలాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు విశేషంగా అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజ్యపాలన, దేశ కాలమాన పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో తెలియజేయడం కోసం ఈ సంవత్సరం మనకి రాజు సూర్యుడు, అలాగే మంత్రి గారు చంద్రుడు, అలాగే సేనాధిపతిగా మళ్ళీ రాజుగారే సేనాధిపతి అయ్యాడు. అక్కడ సేనాధిపతి సూర్యుడు, మంత్రి ఏమో చంద్రుడు, సేనాధిపతి రవి గారు అయ్యారు. సస్యాధిపతి గురువు అయ్యారు ఈ సంవత్సరం. దానివల్ల లాభం ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి మళ్ళీ రవే. రాజుగారికి 2-3 పోస్టులు వచ్చాయన్నమాట ఈ సంవత్సరం. మేఘాధిపతి కూడా రవే. అలాగే రసాధిపతి ఏమో శని అయ్యారు ఈ సంవత్సరం. నీరసాధిపతి ఏమో బుధుడు అయ్యారు. ఈ విధంగా ఈ సంవత్సరం ఈ కాలమానంలో ఈ విధంగా ఉన్నారు. రాజు కనుక సూర్యుడైతే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక, రాజు సూర్యుడైతే అనన్యో వైర క్షితిపాలకానాం ఆత్మాంబముంచరతి బలాహకాస్య భూపాద్భయం శస్త్రభయం నరాణం చోరాగ్నిబాధాధిపతే దినేశే అన్నారు. సూర్యుడు రాజు అయినందువల్ల పరస్పరము కూడా రాజులకు పరస్పరం వైర్యం కలుగుతుంది. రాజులకి ఇతర దేశాల్లో ఉండే రాజులకి, ఇంకో దేశంలో ఉండే నాయకులు రాజులు ఉంటారే వాళ్ళు, ఆ రాజులకి యుద్ధం కలుగుతుంది. ఒకరు కవ్వించుకుంటారు,
చిన్న చిన్న విషయాలకే యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్నాయిగా యుద్ధాలు ప్రపంచంలో. అలా ప్రతిదానికి కూడా కాలు దువ్వి వాళ్ళు యుద్ధానికి వెళ్ళే అవకాశాలు ఈ సూర్యుడు రాజు అవ్వడం వల్ల ఉంటుంది. మేఘాల సమవుష్టి కలిగి అంటే వేడెక్కు, సూర్యుడికి రాజు కదండి, రాజుగారి తన ప్రభావాన్ని చూపించాలిగా, వైభవాన్ని. చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. ఆయన రాకముందే వేడి చూపించేస్తున్నాడు. ఇప్పుడు ఇక ఉగాది నుంచే చూడండి, ఇక మామూలుగా ఉండదు అన్నమాట. ఈ సంవత్సరం విపరీతమైన వేడి, ఉష్ణగాలులు, వడదెబ్బలు అయితే గట్టిగా కొడతాయి అన్నమాట ఈ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చర్యలు తీసుకొని ఇంట్లోంచి బయటికి రాకుండా, ఉదయం 9 గంటల లోపుగానే బయటకు వస్తూ ఉండాలి. 10 గంటల నుంచి బయటికి రాకుండా, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు 6 గంటలకు బయటకు వస్తూ ఉండాలి. పనులు ఏమన్నా ఉంటే ఉదయం సాయంత్రం చేసుకోవాలి. సూర్యుడి యొక్క ప్రభావాన్ని, రాజు కాబట్టి వేడిగా ఉంటాడు, బాగా చూపిస్తాడు ఈ సంవత్సరం. అలాగే మేఘాలు సమవుష్టే ఉంటాయి, సమానమైన వర్షాలు పడతాయి. వర్షాలు లేకుండా అయితే ఉండవు, బాగానే పడతాయి. ప్రజలకు రాజు వల్ల శస్త్ర భయం వల్ల, అలాగే చోరాగ్ని భయాలు అధికంగా ఉండే అవకాశం. భూపా భయం, శస్త్ర భయం, నరాణం చోరాగ్ని బాధాధిపతే దినేషే. ఆ పక్క రాజ్యవాడు, ఈ పక్కన రాజ్యవాడు దెబ్బలాడుకుంటూ ఉంటాడు. వాడి మీద ర్యాకెట్ వీడు, వీడి మీద ర్యాకెట్ వాడు వేసుకుంటూ ఉంటాడు. 2 ర్యాకెట్లు వచ్చి ప్రజల మీద పడుతూ ఉంటాయి మధ్యలో. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు, ప్రజలు చచ్చిపోతాడు. ప్రజలకి భయం, శస్త్ర భయం, రాజుల వల్ల భయం. బాబో ఏ రాజు వచ్చి మన మీద పడతాడా, ఏ ర్యాకెట్ వచ్చి మన మీద పడుతుందా, ఏ అణుబాంబులు వేస్తారా, వీళ్ళు ఏమన్నా ఆటం బాంబులు వేస్తారా, ఏం బాంబులు వేస్తారా తెలియదు అనే రకంగా ప్రజలు భయపడుతూ ఆ బోర్డర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా శత్రురాజుల వల్ల ప్రజలకు చాలా ఇక్కట్లు, ప్రజాహననం, మరణాలు జరుగుతాయి బాగా. కాబట్టి ప్రజలు ఎక్కువ నష్టపోతారు. అకాల మరణాలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, ఉత్పాతాలు ఉంటాయి. ఈ సంవత్సరం భూకంపాలు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి. అంతేకాదు అనేక నగరాల్లో, మెట్రో నగరాలు సైతం కూడా ట్రైన్లు వేసి తిరిగేటువంటి వాళ్ళు, ఫ్లైట్లు తిరిగే రోడ్ల మీద పడవలు వేసుకు తిరిగేటువంటి సంవత్సరం అన్నమాట ఈ సంవత్సరం. వర్షాలు కూడా సమానంగా పడతాయి, కానీ వరదలు కూడా విపరీతంగా వస్తాయి. చెన్నై నగరానికి, అలాగే బెంగళూరు, కేరళ, అలాగే మన గోదావరి, ఉత్తర తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలు అధికంగా ఉంటాయి. మహా నగరాల్లో కూడా వాళ్ళు స్కూటర్ల మీద, కారులో తిరిగేటువంటి పడవల్లో తిరుగుతారు అన్నమాట వాళ్ళు. అంటే వర్షాలు అంత విపరీతం, కావలసిన చోట ఏమో వర్షాలు పడవు, అక్కాలేడు చోట వర్షాలు పడుతూ ఉంటాయి. అలా కూడా జరుగుతుంది. కొన్ని అరిష్టాలు జరుగుతాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సమానమైన వర్షాలు, పంటలకు ఏ లోటు లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. కాబట్టి రాజులతోటి, నాయకులతోటి ఈ సంవత్సరం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. రాజుగారు సూర్యుడయ్యాడు, శత్రురాజులు కూడా భయం ఉంటుంది. కానీ మన భారతదేశం రక్షణ కూడా సూర్యుడు కదండి, సూర్యుడు పుట్టిన దేశమే మనది. కాబట్టి ధైర్యం ఉంటే శత్రువుల్ని ఒక కంట కనిపెడతాడు, గట్టిగా కొట్టగలుగుతాడు. రక్షణ భారతదేశానికి సూర్యుడు ఇవ్వగలుగుతాడు ఈ సంవత్సరం. అంచేత భయం అనేది లేదు విశ్వంలో. కాబట్టి వేడిగాళ్ళు ఉంటాయి, పరస్పరం రాజులకి వైరం కలుగుతుంది. ఆ దేశానికి ఈ దేశానికి రాజులు కవ్వించుకుంటూ ఉంటారు. యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ మంత్రి చంద్రుడు, సూర్యుడికి చంద్రుడికి విరోధం ఏం లేదు కదా, మంత్రి చంద్రుడే. కాబట్టి చంద్రుడి వల్ల ఎలా ఉంటుందంటే సువిష్టి సర్వ సస్యాని ఫలితాని భవంతి చ క్షేమారోగ్య సుభిక్షస్య సంఖ్యే సచి నివేశతి అన్నారన్నమాట. చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు సువిష్టి, మంచి వర్షాలు పడతాయి. ఇది కారణం అన్నమాట. రాజుగారు వేడిగా ఉన్నప్పుడు మంత్రి చాలా మంచివాడు అన్నమాట. వీడు మంచి వర్షాలు కురిపిస్తాడు చంద్రుడు. సస్యాలకు అధిపతి ఆయనే కదా. కాబట్టి సస్యాధిపతి శశి చంద్రుడు కాబట్టి ఫలవంతమంగా పంటలు బాగా పండుతాయి, క్షేమంగా ఉంటాయి, ఆరోగ్యం కలుగుతుంది కొంతకాలం. సుభిక్షంగా కూడా మానవులు కొంతవరకు ఉన్నారు ఈ సంవత్సరం. అంటే కనుక మంత్రి చంద్రుడు అవుతాడు. అంటే పొగలు వేడిగా ఉన్నప్పటికీ సాయంకాల వేడంతా, కష్టమంతా కూడా మరిచిపోయి చంద్రుడి వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. వర్షాలు వేడిగా ఉన్నప్పటికీ వర్షాలు పడుతూ ఉంటాయి. అనుకున్న ఒక సమయాన్ని వర్షాలు పడటం, వర్షాలు తగ్గినప్పటికీ మానవులకు ఎంతవరకు అవసరం అంతవరకు కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటాయి. చంద్రుడి వల్ల ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే మనకి ఉంది అని చెప్పారు. ఇంకా మనకి రవి సేనాధిపతి, ఎవరైతే రాజుగా ఉన్నారో మళ్ళీ ఆయనే సైన్యాధిపతిగా కూడా ఆయనే ఉన్నారు. అన్యోన్య యుద్ధ ధరణి సర్వానాం అల్పబుద్ధివారి దరాసవత రక్తాని ధాన్యాన్ని ఫలంతి భౌమ్యే సైన్యాధిపతే దివసేశ్వరస్య అన్నారు. రవి సేనాధిపతి అయిన ఉండడం వల్ల
రాజులకు పరస్పరం యుద్ధం, రాజుగా ఈయనే ఉన్నాడు కవ్విస్తూ ఉంటాడు, సైన్యాధిపతిగా రా అని కవ్విస్తూ ఉంటాడు అన్నమాట. శత్రు రోజులు బార్డర్లో ఉండి యుద్ధం చేసుకుందాం రా అంటాడన్నమాట. అందువల్ల యుద్ధాలు కూడా సూర్యుడి వల్ల కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. అంటే మన దేశంలో జరుగుతుందని కాదు, అనేక ఈ పంచాంగాశ్రమం ఒక భారతదేశానికే కాదు, మొత్తం లోకాన్ని అందరికీ కూడా అన్ని దేశాలకి వర్తిస్తుంది భూమి అంతా కూడా. కాబట్టి ఈ విశ్వంలో ఈ విధంగా ఈ యొక్క దేశాల్లో మన భారత్ ఈ భౌగోళికంగా మన భారతదేశం ఈ ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య రాజులకి కూడా పరస్పరం కూడా యుద్ధాలు జరిగే అవకాశం. అప్పటిదాకా స్నేహంగా చెయ్యి పట్టుకునే వాళ్ళు తిరిగిన రాజులు అనుకోకుండా చిన్న చిన్న విషయాలకే వాళ్ళు దెబ్బలాడుకోవడం, యుద్ధాలు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వాయుపీడనలు ఉంటాయి, గాలులు విపరీతంగా వీస్తాయి. ఆ గాలుల వల్ల చెట్లు, చేమలు, గృహాలు, టొనాటోలు అంటారు, అలాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటిగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. రక్తధాన్య సమృద్ధి అన్నారు, అంటే ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి భూములు బాగా సూర్యుడి కదన మరి ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి భూములు, పంటలు బాగా పండే అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా రెండో లాభం ఏమిటంటే గురువు సస్యాధిపతిత్వం లభించింది గురువుకి, బృహస్పతికి. గురువు గారు కాబట్టి ఆయన యవగోధమ చనక ఫలితాచ్చ భవంతి పీతదాత్రి చ ఫలిత గురో సస్యాసేనాపతి. ఈ గురువు సస్యాధిపతి అవడం వల్ల గురువుగారు యవలు, బియ్యము, నువ్వులు, గోధుమలు, శనగలు పూర్ణంగా చక్కగా పంటలు బాగా పండుతాయి. పసుపు రంగు పంటలు బాగా పండుతాయి. పసుపు రంగు నేలలు కూడా చక్కగా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు. పంటలకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా కుజుడు ధాన్యాధిపతిత్వం లభించింది. కుజుడు ధాన్యానికి అధిపతి ఈ సంవత్సరం. కాబట్టి ఫలంతి సుఖ ధాన్యాన్ని కించిత్ ధాన్యాన్ని యాని చ రక్త భూమిస్త్ ఫలిత భౌమ్యే ధాన్యాధిపతే అన్నారు. కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళుగలి ధాన్యం, ముళ్ళు ఉంటాయి కదా, అంటే సన్నంగా ధాన్యం చివర ఇలా సూదిగా ఉంటుందన్నమాట. అటువంటి ధాన్యాలు అంటే సన్న బియ్యం బాగా పండుతాయని చెప్పడం అన్నమాట. అలా ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు బాగుంటాయి. అలాగే స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి. ఎక్కువ ధాన్యాల కన్నా అపరాలు ఎక్కువగా ఈ సంవత్సరం బాగా పండే అవకాశాలు. గోధుమలు, కందులు, శనగలు ఇలాంటివి బాగా అపరాలు కూడా బాగా పండుతాయి. దానివల్ల రైతులకు కూడా చాలా లాభం ఉంటుంది. రైతులకి ఈ సంవత్సరం ఇబ్బంది, వరి కూడా బాగా పండుతుంది, ధాన్యానికి కూడా మంచి రేటు వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎర్రని నేలలైతే బాగా ఫలించే అవకాశం ఉంది. మళ్ళీ అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అయ్యారు, రవి అయ్యారు. అనర్గమల్ప వృష్టించ ప్రజానాం క్షుద్భయం తథా రాజ్యం పరస్పర క్రోధే సూర్యార్ఘపతే సతే. రవి మనకి అర్ఘ్యాధిపతిగా అవ్వడం వల్ల, రవి అర్ఘ్యాధిపత్యాన్ని పొందడం వల్ల వర్షాలు కొంచెం తగ్గే అవకాశం, వేడి పెరిగే అవకాశం, వడగాల్పులు గట్టిగా ఉంటాయి. ఈ ఎండదానికి వడగాల్పులకి వేడికి ప్రజలు, పశుపక్షాదులు, మృగాదులు, చెట్లు, చేమలో కూడా గజగజ వణికే అవకాశం ఉందన్నమాట. ఎండలో విపరీతమైన ఉష్ణం, వేడి, సూర్యుడు తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఆకలి బాధలతో ఉంటారు. రాజులకి మట్టికి ప్రజలేమో ఏడుస్తూ ఆకలితో ఉంటారు, రాజులేమో యుద్ధానికి పురుగొల్పుతో వాళ్ళు యుద్ధం చేయాలి అని వాళ్ళు బలగాల్ని కూడా సమీకరించుకునే అవకాశాలు, యుద్ధ సన్నద్ధంగా రాజులుంటే తిండి లేక బాధలు పడుతూ ప్రజలు ఉంటారన్నమాట. అలా ఉంది ఈ సంవత్సరం. అంతే సూర్యుడు కూడా ఈ సంవత్సరం రవే మళ్ళీ మేఘాధిపతిత్వం కూడా సూర్యుడికి, రవికే లభించింది. కాబట్టి మహాద్భయం ఫలం స్వల్పం వర్షాత్ఖండాంతరే రక్తసస్యస్య ఫలితం సూర్యమేఘాధిపతే. సూర్యుడి మేఘాధిపతి అయినప్పుడు పంటలు స్వల్పంగానే పండుతాయి, మేఘాలు చెదరగొట్టేస్తాడన్నమాట ఆయన. భయం కలుగుతుంది, భయం అధికంగా ఉంటుంది ప్రజలకి. కండవుష్టి కలిగి ఎర్రని ధాన్యాలు, గోధుమలు, కందులు, శనగలు ఇలాంటి ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో బాగా పండుతాయి. రైతులు ఈ సూచన చేయడం జరుగుతుంది. ఆ ఎరుపు పంటలకి మీరు ముందుకు వెళ్ళండి, దానివల్ల లాభాలు కూడా అధికంగా ఆర్జించే అవకాశం ఉంటుంది. అలాగే శని రసాధిపతి శని అయ్యారు ఈ సంవత్సరం. ఘృత తైల గుడా క్షుద్ర
ఏ చన్యే రసజాతయః శూన్యార్గయాంతి తే సర్వే శనియే రసాధిపతే. శని రసాధిపతి అవడం వల్ల నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసజాతులు వెల లేకుండా ఉండును. ఎక్కువ ధర లేకుండా తక్కువకే దొరుకుతాయి. బాగా తేనె దొరుకుతుంది, నూనె, నెయ్యి కూడా మంచివి దొరుకుతాయి. అలాగే రేట్లు కూడా తగ్గే అవకాశం, బెల్లం కూడా అందుబాటులో ఉండే, కిరాణా ద్రవ్యాలన్నీ కూడా ఈ సంవత్సరం మానవులకు అందుబాటు ధరల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కల్తీ కూడా ఇంకా తగ్గాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే నీరసాధిపతి బుధుడయ్యాడన్నమాట ఈ సంవత్సరం. నీరసాధిపతి బుధ అవ్వడం వల్ల మనకి గరుత్మంతాది రత్నాని ధాన్యాని వివిధాని చ సర్వాణి వృద్ధయాంతి బుధే నీరసాధిపతయే. బుధుడు నీరసాధిపతి అవ్వడం వల్ల గరుత్మంతాది వివిధ ధాన్యాలు సమృద్ధిగా పండే అవకాశాలు ఉంటాయి. పంటలకైతే ఇబ్బంది లేదు అని మనకి చెప్పడం ఈ విధంగా మనకి తెలుస్తూ ఉంది. పశుపాలకుడైనటువంటి పశునాయకుల యొక్క నిర్ణయాల ప్రకారం కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి వారాధిపతి పశునాయకుడుగా మనకి, పశువులకు నాయకుడుగా మనకి చెప్పడం జరుగుతోంది. చైత్ర శుద్ధ పాడ్యమి వారాధిపతి రవి అయితే యముడు పశునాయకుడయ్యాడు. అయితే కుజులు అలాగే సూర్యచంద్రుడు రాజులైనచో యముడు పశుపాలకుడు అవుతాడు. బుధశనులకు రాజైనచో బలరాముడు, చంద్రగురు శుక్రులు రాజైతే శ్రీకృష్ణుడే పశుపాలకుడు అవుతాడు. యముడు పశుపాలకుడైతే పశునాశనం జరుగుతుంది. బలరాముడు పశుపాలకుడైతే వానలు బాగుంటాయి. గోపాలకు పశుపాలుడైతే గోవులు కూడా ఫలిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఉంది. ఈ సంవత్సరం మనకు పుష్కరాలు ఏవేటాయి అంటే సరస్వతీ నది పుష్కరాలు. మిథున రాశిలో గురువుగారు ప్రవేశిస్తారు కాబట్టి మనకి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. సరస్వతీ నది ఎక్కడుందంటే కనుక మనకి మే 14వ తేదీని మనకి రాత్రి 9:21 మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో గురువుగారు ప్రవేశించడం వల్ల సరస్వతీ నది పుష్కర పుణ్యకాల సమయం వస్తుంది అని మనకి సార్ధత్రికోటి తీర్థరాజ సహిత సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. బద్రీనాథ్లో మన సరస్వతీ నది కనపడుతుంది. తర్వాత అంతర్వాహినిగా వెళ్ళిపోతుంది. ప్రయాగంలో మన త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ఉంటుంది. సరస్వతీ నదిని చూడాలంటే మనం బద్రీనాథ్ దగ్గర చూడవచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా చేసి పుష్కరాల్లో జ్ఞానం కావాలి, ఆధ్యాత్మికమైన శక్తి, జ్ఞానము, ఆరోగ్యం కావాలి, మన ప్రారంభ సంచిత ఆగామ కర్మల సైతం నశించాలంటే సరస్వతీ నదిలో పుష్కరాల్లో పుణ్యస్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. గురువుగారు దేశకాలం గురించి చెప్పారు, మొత్తం అంతా కూడా తెలియజేశారు. అయితే నక్షత్రాల ప్రకారంగా, రాసుల ప్రకారంగా ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అని తెలియజేద్దాం. ముందుగా నక్షత్రాల ప్రకారంగా ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తెలియజేద్దాం. 4 నక్షత్రాలు మనకు నక్షత్రాల ప్రకారంగా అశ్విని, అలాగే పుష్యమి, స్వాతి, అభిజిత్ లగ్నం 4 నక్షత్రాలు చెప్తా, లైన్గా చెప్పనమాట. అవి అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ లగ్నాల నక్షత్రాల వారికి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది. స్థిర వృద్ధి, స్థిరాస్తులు, అనుకూలత, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్ర వాళ్ళకి సమస్యలు కొంచెం ఉంటాయి, మనోవిచారం ఉంటుంది, కానీ ధనం ఏదో రకంగా వీళ్ళకి అందే అవకాశాలు ఉన్నాయి. కృత్తిక, మక, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు, ఆనందంగా కూడా ఉంటారు. రోహిణి, పొబ్బ, జ్యేష్ఠ, శతభిషం అనారోగ్య సమస్యలు, గాయాలు, ప్రమాదాలు ఉండే అవకాశాలు. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్వల్ప అనారోగ్యాలు, నూతన వస్త్ర ఆభరణాలు, వాహన ప్రాప్తి ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర అనారోగ్య సమస్యలు, వ్యాధులు, వైద్యము, చికాకులు, గొడవలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి
ఆయుర్దాయం పెరుగుతుంది, ధనాదాయం బాగుంటుంది, ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం, దైవభక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా 27 నక్షత్రాలకే కూడా మనం ఈ యొక్క తెలియజేసుకున్నాం. మనం నక్షత్రాల ప్రకారంగా విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని తెలియజేసుకున్నాం. ఇంకా కందాయ ఫలాలు అన్నాం. కందాయ ఫలాల్లో మనకి 3 అంకెలు చెబుతారన్నమాట. ఆ 3 అంకెల్లో ఒక్కొక్క అంకె కూడా 4 మాసాలు, 3 4 12 నెలలు కదండి. కాబట్టి మనకు 3 అంకెలు చెప్తాం. మీకు ఏ నక్షత్రం నక్షత్ర ప్రకారం అది కూడా. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళ అంకెలు ఎలా వస్తున్నాయో చూసుకోండి. మొదట 7 వచ్చిందనుకోండి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4 నెలలు చాలా బాగుంది అని తెలుస్తుంది. అలా అంకెల్ని బట్టి కూడా చెప్పవచ్చు. కందాయ ఫలాల్లో ముందుగా అశ్విని నక్షత్రం వారికి 3, 0, 4 ముందు 4 మాసాలు బాగుంటుంది. మధ్యలో 4 మాసాలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది ఉంటుంది. తర్వాత 4 మాసాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణగా మీకు చెప్పాను, దాన్ని బట్టి మిగతావి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. భరణి నక్షత్రం 6, 1, 1, కృత్తికా నక్షత్రం 1, 2, 3, రోహిణి నక్షత్రం 4, 0, 0, మృగశిర నక్షత్రం 7, 1, 2, ఆరుద్ర నక్షత్రం 2, 2, 4, పునర్వసు నక్షత్రం 5, 0, 1, పుష్యమి నక్షత్రం 0, 1, 3, ఆశ్లేష నక్షత్రం 3, 2, 0, మకా నక్షత్రం 6, 0, 2, పుబ్బా నక్షత్రం 1, 1, 4, ఉత్తరా నక్షత్రం 4, 2, 1, హస్తా నక్షత్రం 7, 0, 3, చిత్తా నక్షత్రం 2, 1, 0, స్వాతి నక్షత్రం 5, 2, 2, విశాఖ నక్షత్రం 0, 0, 4, అనురాధ నక్షత్రం 3, 1, 1, జ్యేష్ఠ నక్షత్రం 6, 2, 3, మూలా నక్షత్రం 1, 0, 0, పూర్వాషాఢ నక్షత్రం 4, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రం 7, 2, 4, ధనిష్ఠ నక్షత్రం 2, 0, 1, శ్రవణ నక్షత్రం 2, 0, 1, ధనిష్ఠ నక్షత్రం 5, 1, 3, శతభిష నక్షత్రం 0, 2, 0, పూర్వాభాద్ర నక్షత్రం 3, 0, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం 6, 1, 4, రేవతి నక్షత్రం 1, 2, 1. ఇప్పుడు మనకేమిటంటే ఏమంటే అంకెలు చెప్పారు గురువుగారు, మాకు అర్థం కావలేదు. మొదట 7 అన్నారు, మధ్యలో 0 అన్నారు, లాస్ట్ మళ్ళీ 0 అన్నారు, ఏమిటో అర్థం కాలేదనుకోండి. ఈ అంకెలు చెప్పాను కదండి, ఈ అంకెలు ఎక్కడెక్కడ ఎలా ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి చెప్తాను. ఆది శూన్యే మహావ్యాధి, మొదట అంకె 0 ఉండకూడదు. అలా ఉంటే మహావ్యాధి అనారోగ్య సమస్యలు ఉంటాయి. మధ్య శూన్యే రుణాధిక, మధ్యలో కనుక 0 వస్తే అప్పులు పాలవుతాడు, ధనానికి ఇబ్బంది పెడతాడు ఈ సంవత్సరం. అంత్యశూన్యే మనోవ్యాధ, వాడికి చివరి కనుక 0 ఉన్నట్లయితే మనోవ్యధ మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. మొదలు 0 ఉంటే అనారోగ్యం, వ్యాధులు, మధ్యలో 0 ఉంటే అప్పులు, బాధలు, ధనానికి ఇబ్బంది, చివరి 0 ఉంటే మనోవ్యధ మానసిక అశాంతి ఉంటాయి. గురువుగారు నాకు 3 చోట్ల 3 0లే ఉన్నాయంటే త్రిశూన్యే శూన్య ఫలం లభేత్, 3 చోట్ల 0 ఉంటే ఈ సంవత్సరం నీకు 0 అంటే ఏమీ లేదు అని చెప్పడం అన్నమాట. కాబట్టి నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంక ఈ సంవత్సరం మనం మూఢాలు ఉన్నాయి. గురుమూఢం ఉంది. గురుమూఢమి కనుక మనకి 10/6 అంటే జూన్ 10వ తేదీ నుండి మంగళవారం గురుమూఢం ప్రారంభమవుతుంది. అలాగే మనకి ఆ మూఢము కూడా 10వ తేదీ జూన్ 10వ తేదీ నుండి మనకి ఈ మూఢం ప్రారంభమై మళ్ళీ జూలై 8వ తేదీ మంగళవారం నాడు ఈ గురుమూఢమి పూర్తయిపోతుంది. అంటే శ్రావణ మాసంలో మళ్ళీ మన ముహూర్తాలు ఉంటాయి. అలాగే శుక్రమూఢం కూడా ఉంది. శుక్రమూఢం కూడా 30/11/2025 అంటే కనుక మనకి నవంబర్ నెలలో శుక్రమూఢం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఫిబ్రవరి 13వ తేదీ 2026 శుక్రమూఢం ఆఖరవుతుంది. అంటే నవంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు ఈ సంవత్సరం అన్నమాట. కాబట్టి అది కూడా గమనించుకోవాలి. ఈ విధంగా కత్తిర్లు, ఇంకా కత్తిర్లు ఏమిటంటే చిన్న కత్తిరి, డొల్ల కత్తిరి అంటారు.
దీని చిన్న కత్తిరి అంటారు. 4/5/2025 ఆదివారం లగాయతు డొల్ల కత్తిరి అంటే చిన్న కత్తిరి ప్రారంభం అవుతోంది. వైశాఖ శుద్ధ సప్తమి తాత్కాలిక అష్టమి ఆదివారం. అలాగే నిజ కత్తిరి, దీన్ని పెద్ద కత్తిరి అంటారు. శంకుస్థాపనలో గృహప్రవేశాలు ఇంటికి సంబంధించిన పనులు ఏవి చేయకూడదు. ఇది మే 11వ తేదీ 2025 ఆదివారం లగాయతు 28/5 అంటే మే 28 వరకు కూడా నిజ కత్తిరి ఉందన్నమాట. కాబట్టి ఆ సమయాల్లో శంకుస్థాపనలో భూమి పూజలు, గృహప్రవేశాలు, గృహానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పనులు ఏవి కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పారు. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ విశ్వంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నవనాయకుల ఫలితాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాటి గురించి మనంతా కూడా తెలియజేసుకున్నాం. కత్తిర్ల గురించి తెలియజేసుకున్నాం. అలాగే గ్రహణాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే మనకి గ్రహణాలు కూడా పెద్దగా కనిపించే అవకాశాలు కూడా పెద్దగా మనకి లేవు అని చెప్పడం జరుగుతోంది. ఎందువల్లంటే అండి, మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది 7/9/2025 అంటే మనకి సెప్టెంబర్ 7వ తేదీని మనకి చంద్రగ్రహణం ఉంది. భారతదేశంలో కనిపిస్తుంది. అది కూడా రాత్రి 9:50 నుండి 12:22 వరకు కూడా ఉంటుంది. మనకి మోక్షకాలం వచ్చి 1:26 వరకు ఉంటుంది. ఇది శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళ కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పడుతుంది. కాబట్టి కుంభరాశి వారు సెప్టెంబర్ 7వ తేదీ వచ్చేటువంటి గ్రహణాన్ని చూడకూడదన్నమాట. అలాగే మళ్ళీ మనకి ఈ విధంగా ఉంది. ఖండగ్రాస సూర్యగ్రహణం కూడా మనకు ఉంది. అది కూడా 21/9/2025 తేదీన పడుతుంది. కానీ మన భారతదేశంలో ఇది కనిపించదు. పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, ఆర్కిటిక్ మహాసముద్రాలు, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం, భారతదేశంలో ఆ గ్రహణం కనిపించదు. కాబట్టి మనకి సెప్టెంబర్ 21వ తేదీ కనిపించే సూర్యగ్రహణం మనం పట్టకూడదు. అయితే ఈ చంద్రగ్రహణం మట్టికి సెప్టెంబర్ 7వ తేదీ వచ్చే చంద్రగ్రహణం తప్పనిసరిగా పట్టాలి. అలాగే కంకణ సూర్యగ్రహణం కూడా ఒకటి ఉంది. అది కూడా మనకి 2026లో ఫిబ్రవరి నెలలో వస్తుంది. అది కూడా దక్షిణ అమెరికా, అలాగే అర్జెంటీనా, చీలీ, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం కనిపించదు. 2026లో ఫిబ్రవరి 17వ తేదీ పట్టే గ్రహణం. అది అయిన తర్వాత 3/3/2026లో మార్చి నెలలో మనకి మళ్ళీ చంద్రగ్రహణం ఉంది. ఇది మధ్యాహ్నం 3:19 పడుతుంది. ఈ గ్రహణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ గ్రహణం కొంచెం చంద్రగ్రహణం అయినప్పటికీ పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుందన్నమాట. సింహరాశి వారి గ్రహణం చూడకూడదు. కేతుగ్రస్తంగా కూడా మనకి ఈ గ్రహణం ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇది పట్టవలసి ఉంటుంది. భారతదేశంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క కాలమానాలను బట్టి గ్రహణాలు, కత్తిర్లు, మూఢాలు, ముహూర్తాలు అయితే చాలా అనుకూలంగానే మనకి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాల్లో ఈ సంవత్సరం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రాశి వారికి ఎలా ఉంది, వాళ్ళ యొక్క అంటే మన జన్మ నక్షత్ర రీత్యా ఉండే జాతక చక్రాలు వేరే ఉంటాయి. ఇది గోచార ఫలాలు అన్నమాట. ఈ ప్రపంచంలో జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా గోచార రీత్యా ఉండే ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉందో కొంచెం విపులంగానే మీ అందరికీ కూడా భక్తివన్ తెలుగు వన్ ద్వారా భక్తివన్ మీకు విపులంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పంచాంగ శ్రవణంలో గోచార ఫలితాలు అందివ్వడం జరుగుతుంది. గత సంవత్సరం మనం లోకల్గా ఉండేటువంటి జిల్లాలలో ఉండేటువంటి పంచారామాలు, అలాగే మన జ్యోతిర్లింగాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క రెమెడీలన్నీ కూడా మీకు భక్తివన్లో తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం అలా కాకుండా మన దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహానికి శక్తివంతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ఈ విశ్వావసు సంవత్సరంలో వీళ్ళ గ్రహదోషాలు తొలగాలంటే ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ తీర్థానికి వెళ్ళాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎవరిని దర్శించాలి, ఏ పూజ చేసుకోవాలి, ఏ హోమం చేసుకోవాలనే విషయాలన్నీ కూడా కొంచెం విపులీకరిస్తూనే ఈ సంవత్సరం భక్తివన్ గోచార ఫలితాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ స్థలంలో గోచార ఫలితాలు మీ అందరికీ అందివ్వడం జరుగుతోంది.